మెరుపు కలలు మెరుపు కలలు. తొందరపడి నిర్ణయం తీసుకోకండి బామ్మగారు. మనుషులు చేసిన పనికి దేవుణ్ణి లింక్ చేసి ఎందుకు టెన్షన్ పడడం? ఇవెక్కడి నుంచి వచ్చా నిత్యా? ఎక్కడైతే దాచిపెట్టారో అక్కడే ఉన్నాయి. అసలు ఎక్కడ దాచిపెట్టారు? ఎవరు దాచిపెట్టారు? ఎందుకు ఇలా చేశారు? అడుగుతుంటే సమాధానం చెప్పరే. ఏది ఏమైనా చిన్నపిల్లల ఆట అనుకున్నారా? అవును, ఎందుకు ఇలాంటి పని చేశారు? ఒక్క క్షణం నాకు గుండె ఆగినంత పని అయిపోయింది తెలుసా? మళ్ళీ ముహూర్తాలు చూసి పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది అయ్యేది. చాలా బాగా నటిస్తున్నారత్తయ్య. నిజంగా మీరు గ్రేట్ యాక్టర్. విమల నటించడం ఏంటి నిత్య? అవును బామ్మగారు, ఈ పెళ్లి జరిపించడం ఇష్టం లేని ఆంటీ వీటిని దాచిపెట్టింది. నా మీద ఎంత పెద్ద నింద వేశావు నిత్య. నేను రోకళ్ళు దాచిపెట్టడం ఏంటి? నాకు పెళ్లి ఇష్టం లేకపోతే నేనెందుకు ఇంత హుషారుగా ఉంటాను? నువ్వన్నట్టు నాకు మొదట ఈ పెళ్లి ఇష్టం లేదు. అందుకే నేను ఈ పెళ్లి పనులకు మీ ఎంగేజ్మెంట్కి దూరంగా ఉన్నాను. కానీ నా కొడుకు పెళ్లిలో నేనలా ఉండకూడదని అనుకున్న తర్వాత చాలా ఇష్టంగా అన్ని పనులు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు నువ్వు నన్ను అనుమానించడం ఎంత కరెక్టు? మరి మీరు దాచిపెట్టకుండా ఇవి ఎందుకు మాయమవుతాయి? మీరెందుకు ఇంకో ముహూర్తం పెట్టించమంటున్నారు? పెళ్లి ఇష్టం లేకపోతే పెళ్లి ఆపేయమంటాను గాని ఇంకో ముహూర్తం ఎందుకు చూడమంటాను? అదర్థం చేసుకోవా? అది కాదండి, రోకళ్ళు దొరికాయి కదా, మీరిలా గొడవ పడుతూ ఉంటే ఎలా? జరగాల్సింది చూడండి. అయినా పెళ్లిళ్ళలో ఇలాంటివన్నీ కామనే. ఇలాంటి సరదాలు లేకుండా పెళ్లిళ్ళు జరిగితే ఏం బాగుంటుంది చెప్పండి? సరదాలు, అలకలు, చిన్న చిన్న గొడవలు, సంతోషాలుంటేనే బాగుంటుంది. వాటి కోసం ఇలా మాటలు అనుకుని మనసులు నొప్పించుకోవడం పద్ధతి కాదు. నిజమే, ఈ అమ్మాయి చెప్పింది నిజం. ఇప్పుడు మనం ఒకరినొకరు నిందించుకుంటే లాభం లేదు. జరగాల్సిన తంతు చూడండి. ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండక. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా బదలను. ఇది వరకలవాటు లేనిది, మనసుకి ఈ మమత కొత్తది. దొరకక దొరికింది గనక చేయి జారుతుంటే ఏం తోచకున్నది. ఊరించిన నీలి మబ్బుని ఊహించని గాలి తాకిడి, ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి. ఎడారి వైపు వెళ్ళకంటూ ఆపివాన చెలిని తడా
నా ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా ఏం చేయలేకపోతున్నా నేనొక్కదాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటంటే మీరు వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయినందుకు ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుందా? పాపం ఎంతో కష్టపడి రోకళ్ళు దాచారు, కానీ ఏమైంది? అది మీకే రివర్స్ అయ్యింది. మరి అంత అమాయకంగా చూడకుండా ఆంటీ. ఇది మీరే చేశారని మీకు తెలుసు, నాకు తెలుసు. మీరేం చేసినా ఈ పెళ్లి ఆపలేరు. మీ కొడుకు చేత తాళి కట్టించుకొని మీ ఇంటికి కోడల్నవుతా. ఆ తర్వాత నేనేంటో చూపిస్తా. నిజమే నిత్య, నేనెన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆపలేకపోవచ్చు. కానీ మనందర్నీ మించిన దైవం ఒకటి ఉంటుంది కదా, అక్కడ తెలుస్తుంది కదా ఏది న్యాయం ఏది అన్యాయమో అని. అతను చూసుకుంటాడు. నువ్వు లేని ప్రేమని నటిస్తూ నా కొడుకు జీవితంలోకి రావాలనుకుంటున్నావు. నేను నిజమైన సంయుక్త వాసుల ప్రేమని గెలిపించాలనుకుంటున్నాను. మనలో ఎవరు గెలవాలో దేవుడే చూస్తాడు. గెలవలేని మీలాంటి వాళ్లే న్యాయం అన్యాయం దేవుడు దయ్యమంటూ మాట్లాడతారు. అదే నాలాంటి వాళ్ళు అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతున్నంతసేపు ప్రతిదీ తమ గొప్పే అనుకుంటారు. ఒక్కసారి సమస్య తట్టుకొని కింద పడితే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. చేసిన తప్పుల్ని క్షమించమని వేడుకుంటారు. సరే, మీరు ఇలాగే దేవుడి మీద నమ్మకం వేసి ఈ పెళ్లి ఎలా ఆపాలో ఆలోచిస్తూ ఉండండి. నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని నేను చేయాల్సింది నేను చేస్తాను. మంగళ స్నానాలకు అన్ని ఏర్పాట్లు అయినట్టేనా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి అత్తయ్య. పసుపు కుంకుమ ఇంకా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి ఏర్పాట్లు చాలా బాగా చేసావు. అయినా నేను ఒక్కసారి చూస్తాను. మధ్యాహ్నం జరిగిన పొరపాటు మళ్ళీ జరగకూడదు. అన్నీ ఉన్నాయి. రాహుల్, నిత్య, రాహుల్, నిత్య. ఇప్పుడు వాళ్ళెందుకు అత్తయ్యా? వాళ్ళు రాని చెప్తాను. పిలిచారా బామ్మగారు? ఏంటి, ఏమైంది? మంగళ స్నానాల్లో సంయుక్తకి నలుగు పెట్టడానికి పెళ్లికొడుకు ఇంటి నుండి పసుపు తీసుకురావాలి. తీసుకొచ్చావా? తీసుకొచ్చాడు బామ్మగారు. ఇదిగోండి, ఇదే రాహుల్ తీసుకొచ్చిన పసుపు. ఓహో, ఇదేంటే మనింటి గిన్నెలా ఉంది? నిజమే బామ్మ. రాహుల్ ఒక కవర్లో దాన్ని తీసుకొస్తే అలా పెడితే బావుండదు అని మన ఇంట్లో ఉన్న గిన్నెలో పోసి అక్కడ పెట్టాను. అయితే మంగళ స్నానాలకు అన్ని ఏర్పాట్లు అయినట్టే కదా? అన్నీ అయ్యాయి అత్తయ్య గారు. సరే సరే, తొందరగా ఈ కార్యక్రమం కూడా జరిపించాలి. పద పద పద. రాహుల్ ఇంటి నుండి తీసుకొచ్చిన పసుపుని నేను తీసేస్తే
అది కనిపించడం లేదని ఈ తంతు ఆపేస్తారు. కానీ ఈసారి వెతికితే దొరికేలా కాకుండా ఎవరెక్కడ ఎంత వెతికినా దొరక్కుండా దాచిపెట్టాలి. ఖచ్చితంగా ఆంటీ ఏదో చేసేలా ఉంది. ఆగండి 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 ఆగండి. కొడుకు పెళ్లిని ఆపడానికి ఇలా దొంగతనాలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పుకుంటుంది? ఏం మాట్లాడుతున్నావు? నేను దొంగతనం చేయడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? ఇప్పుడు అందరినీ పిలిచి మీ దగ్గర ఉన్న పసుపు గిన్నెని బయట పెడితే అప్పుడు ఎవరికి మతిపోతుందో చూద్దాం. వాసు, రాహుల్, రాహుల్, బామా, అందరు రండి. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది? ఏమైంది నిత్య, చెప్పు. మీరే చూడండి. కన్న కొడుకు పెళ్ళాపడానికి, సొంత మేనకోడలి పెళ్ళాపడానికి దొంగతనాలు చేస్తున్న మనిషిని చూడండి. నిత్య, నువ్వేం మాట్లాడుతున్నావు? మా అమ్మని దొంగ అంటున్నావేంటి? నీకు పిచ్చిగానే ఏమన్నా పట్టిందా? నాకు పిచ్చి పట్టడం కాదు, ఇప్పుడు ఆంటీ దగ్గర ఉన్న పసుపు బయట పెడితే అప్పుడు మీ అందరికీ పిచ్చి పడుతుంది. ఏంటమ్మా ఇదంతా? ఏం జరుగుతుంది? నాకు మాత్రం ఏం తెలుసురా? అంత నా కర్మ. నిత్య, కాస్త ఆలోచించుకొని మాట్లాడు. ఎందాక కూడా రోకళ్ళు దాచిపెట్టింది విమల అని చెప్పావు. ఇప్పుడు మళ్ళీ ఏదో దొంగతనం చేస్తుందని చెప్తున్నావు. అసలు ఏమైంది నీకు? లేదు బామ్మగారు, నేను చెప్తుంది నిజం. కావాలంటే ప్రూఫ్ చూడండి. ఇప్పుడు నేను దొరికిపోయినా పర్వాలేదు, కానీ ఈ పెళ్లిళ్ళు మాత్రం జరగనివ్వను. చూసారా ఆంటీ గారి నిజ స్వరూపం? ఇదేంటో తెలుసా? సంయుక్తకి నలుగు పెట్టడానికి రాహుల్ ఇంటి నుండి తీసుకొచ్చిన పసుపు. ఇందాక బామ్మగారు అడిగితే నేనే చెప్పాను. అప్పుడు ఆంటీ చూసి దీన్ని దొంగతనం చేసి తీసుకెళ్తుంది. ఇందాక రోకళ్ళు దాచింది కూడా ఆంటీనే. ఇంటి దొంగను ఎవ్వరూ పట్టుకోలేరని ఆంటీ గారే ఇలాంటి పనులు చేస్తే ఎలా చెప్పండి? ఏంటమ్మా ఇది? నువ్వు ఇలా చేయడం ఏంటి? నీకు పెళ్లి ఇష్టం లేకుంటే నువ్వు మౌనంగా ఉండాలి గాని ఇలా చేస్తే ఎలా విమల? ఎంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? అయితే నాకంటూ ఏంటి వాసు, నిత్య చెప్పిందని నమ్మి మీ అమ్మ దొంగతనం చేసిందని నువ్వు కూడా నమ్ముతున్నావా? రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కొడుకైనా ఇంకెవరైనా నమ్మాల్సిందే.
ఇంత క్లియర్గా చేతిలో గిన్నెతో దొరికితే ఇంకా తప్పించుకోవడానికి అవకాశం లేదు. మరి రాహుల్ తీసుకొచ్చిన పసుపు గిన్నె విమ్మలమ్మ గారు దొంగతనం చేస్తే మరి ఇక్కడ ఉన్నదేంటి? ఇప్పుడు చెప్పండి, ఎవరు దొంగతనం చేశారు? ఎవరు నింద వేయాలని చూశారు? లేదు, నేను ఇందాక చూసినప్పుడు అక్కడ ఏం గిన్నె లేదు. ఇప్పుడు ఎలా వచ్చింది? నువ్వు మా అమ్మ మీద నింద వేయాలనుకున్నావు కాబట్టి నీకక్కడ గిన్నె కనిపించలేదు. లేదు వాసు, నేను చూశాను. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే మరి మీ అమ్మగారి చేతిలో ఈ గిన్నె ఎలా వచ్చింది? చెప్పండి. దీనికేం సమాధానం చెప్తారో చెప్పండి. మీ దగ్గర ఎందుకు పసుపు ఉంది? నేనే పసుపు కావాలని అడిగాను. అందుకే అత్తయ్య నా కోసం పసుపు తీసుకుని వస్తుంది. పసుపు నువ్వు అడిగావా? ఎందుకు? నీకెందుకు పసుపు? హే, ఇంకాపు. దొరికిపోయాక తప్పించుకోవడానికి అదెందుకు ఇదెందుకు అంటూ అందరినీ అడుగుతున్నావు. వాసు, అది కాదు, నేను చెప్పేది ఏయ్! విను. ఇంకా నువ్వెన్ని చెప్పినా నేను వినను. ఇప్పటికే చాలా ఎక్కువ విన్నాను. చూడు, ఇంకొకసారి ఇలాంటి నిందలు మా అమ్మ మీద వేయాలని చూస్తే సహించేది లేదు, చెప్తున్నా. ఛ! ముందు మా అమ్మకి సారీ చెప్పు. సారీ చెప్పు. రేవాసు, ఇప్పుడు ఇదంతా అమ్మా, ఎందుకు? నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. ఏయ్, ఏం చూస్తున్నావు? సారీ చెప్పు. ఆంటీ, సారీ ఆంటీ, నేనే పొరపాటు పడ్డాను. నాని, తనకేం చెప్పుకుంటావో చెప్పు. ఇంకొకసారి రిపీట్ అయితే ఎవరిని క్షమించను. చెప్పు. బామ్మ, అది కాదు బామ్మ. హే రే ఆపో రా. ఇప్పుడు పసుపు అక్కడ కనిపించకపోతే ఈ మంగళ స్నానాలు ఆగిపోతాయి. ఇంతకు ముందు రోకళ్ళు కనిపించలేదు, ఇప్పుడు పసుపు కనిపించలేదు అంటే పెద్ద గొడవ జరుగుతుంది. దాంతో ఈ పెళ్లిళ్ళాగిపోతాయి. ఎక్కడ దాచిపెట్టాలి? ఏం చేస్తున్నావు? అంటే అది బాను. ఇన్ని రోజులు నీకెంతో కొంత తెలివితేటలున్నాయి అనుకున్నాను, కానీ అది ఒట్టి భ్రమ. ఈ తెలివితేటలతో అసలు ఇన్ని రోజులు ఎలా బతికావు? ఇప్పుడు ఏమైందని నాకు తెలివితేటలు లేవంటున్నావు? మరి లేకపోతే ఏంటి? పొద్దున్నేదో పెద్ద ప్లాన్ వేసినట్టు రోకళ్ళు దాచిపెట్టావు. ఏమైంది? పసుపు దంచే కార్యక్రమం ఏమైనా ఆగిపోయిందా? వెతికి తీసుకొచ్చి పసుపు దంపించారు. ఇప్పుడు ఈ పసుపు దాచిపెడుతున్నావు ఎందుకు? అంటే పసుపు లేకపోతే మంగళ స్నానాలు ఎలా జరుగుతాయి? పైగా ఇది ఆ రాహుల్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది. ఇది లేకుండా అత్తయ్య గారు అస్సలు ఒప్పుకోరు. ఏడ్చినట్టే ఉంది నీ ప్లాను. బాను, బాను,
బాను అదేంటి అలా పడేశావు? ఈ పెళ్ళిళ్ళు ఆగాలంటే రోకళ్ళు దాచిపెడితేనో పసుపు కనపడకుండా చేస్తేనో ఆగవు. కానీ పసుపు లేకుండా ఈ పసుపు కాకపోతే ఇంకా చాలా పసుపు ఉంటుంది. వస్తువులు దాచిపెట్టడం వల్ల 5 నిమిషాలు లేట్ అవుతుంది, కానీ కార్యక్రమం ఆగదు. సంయుక్త, ఏం చేస్తున్నావు? మీ ఫ్యామిలీలో నాకు నచ్చేది ఈ పొగరే. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. నీలాంటి మృగాన్ని మనిషిగా మారాడు అని అందరికీ చెప్పి పెళ్లి చేసుకుంటున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏయ్! ఏంటి, నేను మృగాన్నా? నా లోపల దాచిపెట్టిన మృగం బయటికి వస్తే ఎలా ఉంటుందో చూస్తావా? మృగం అంటావేంటే?